పాటించాల్సిన అవసరం మాత్రం ఉంది. సార్ ఏంటి అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు కోసం గాలిస్తున్న పోలీసులు దుబాయ్ వెళ్ళినట్టుగా ప్రచారం. ఏంటి మోహన్ బాబు భయపడ్డారా? దాదాపు అనుకోవాలి, అంటే భయము, కేసు అవాయిడ్ చేద్దాము, తను ఉండకూడదని అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే మోహన్ బాబు కేసులో చాలా దశలు ఉన్నాయి. ఇప్పటికీ మోహన్ బాబు కేసులో బహుశా వీక్షకులకు కూడా అంతకుముందు ఉన్నంత ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఆయన మీడియా మీద విరుచుకుపడ్డారు. నాకు యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ నిరాకరించలేదు, ఆయన నిరాకరించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా మీద అని దాడి చేశారు. దాడి చేసిన తర్వాత తుపాకులు ఒక తుపాకీ ఇప్పటికి ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత మంచు మనోజ్ నా మీద దాడి చేశారని మళ్ళీ పెట్టారు. అంటే వీళ్ళేమో హత్య కేసే పెట్టారు, ప్రయత్నం కేసు. అంటే మోహన్ బాబు ఎదురు దాడి చేసిన తర్వాత వచ్చిన 4 పరిణామాలు ఆయనకు వ్యతిరేక దిశలో ఉన్నాయి, కానీ అనుకూలంగా లేవు. అనుకూలంగా ఒక్కరు కూడా మాట్లాడలేదండి. పరిశ్రమలో మాట్లాడారు, రాజకీయ పార్టీ ఎవరు మాట్లాడారు? పశ్చాత్తాపం లేదు. ఒకరోజు మటుకు వెళ్ళి పరామర్శించాడు, దాంతో సెట్ అవుతుంది అనుకున్నారేమో. కానీ మొత్తానికి ఈ మాట హైకోర్టులో చెప్పారు. దుబాయ్ వెళ్ళాడు అనేది ఆ జర్నలిస్ట్ ఎవరైతే దాడికి గురయ్యాడో ఆ జర్నలిస్టు తరఫు న్యాయవాది అధికారికంగా హైకోర్టులో చెప్పారు. అతనేమి కనిపించట్లేదు, రావట్లేదు, మీరు కనుక తగిన నోటీస్ ఇవ్వకపోతే ఆయన వెళ్ళిపోతారు, ఇప్పటికే ఆయన దుబాయ్కి వెళ్ళినట్టుగా సమాచారం వస్తూ ఉంది అని ఆయన చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఖండించారు, ఉదాహరణకు న్యాయవాదులు. అప్పుడు కోర్టు ఏం చేసిందంటే మీరిద్దరు అఫిడవిట్లు వేయండి అని చెప్పింది. ఊరికనే ఓరల్గా అది ఇది చెప్పడం, లీకేజీలు ఖండించడం, మీడియాను తిట్టడం కాదు కదా, కనిపించలేదు కదా, అది నిజం కదా. మాట్లాడితే కనిపించేవాళ్ళు, లేదా పాత వీడియోలు స్వర్గం నరకం విడుదలైనప్పటిది, లేదా ఇంకా అదేది శివరంజని సినిమా విడుదల, వాటిని ఇప్పుడు విడుదల చేస్తే ఫ్లాష్ బ్యాక్లే తప్ప అవన్నీ మీరు విడుదల చేయడం ఎందుకు? ఎలాగో యూట్యూబ్లో దొరుకుతాయి, నొక్కితే శివరంజన్ సినిమా వస్తుంది, అందుకని జోరు మీద ఉన్న ఒత్తు మీద ఈ పాట వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అది డెఫినెట్గా మోహన్ బాబు ఈజ్ ఇన్ ట్రబుల్. 24వ తారీఖు వరకు ఆయనకు రక్షణ కల్పించింది న్యాయస్థానం, అరెస్ట్ చేయరు. కానీ ముందస్తు బెయిల్ ఇవ్వలేదు నిన్న కూడా. మరి నిర్ణయం కూడా ఇవ్వకపోతే ఏమని రాస్తుందండి మీడియా? అవును, నిరాకరించారనే రాస్తారు కదా. అవును. ఇంకా చివరకు ఆ 7వ తారీఖు ఏదో వాయిదా వేశారు జడ్జిమెంట్, జనవరి 7కు. అవును. అంటే అప్పటి వరకు ఆయన ముందస్తు బెయిల్ లేకుండా ఉన్నారు, నిరాకరించడమే కదా అది. మరి ఎందుకు మీడియా అని రెండో దాడి అది. ఇది మొదట నేను మీ మీద ఏం చేయలేదు, మీరే చొరబడ్డారన్నారు. లేదు, నేనే పిలిచానని మీ అబ్బాయి చెప్పాడు. ఈ కేసుకు వచ్చేసరికి నా మీద అనవసరంగా అబద్ధం రాశారంటే కోర్టు ఏమి ఇవ్వలేదు. సో మోహన్ బాబు ప్రూవ్డ్ రాంగ్ అగైన్. అండ్ ఆయన ఉన్నాడంటే అఫిడవిట్ మరి ఇస్తారో లేదో మనం చూడాలి. సార్ పోలీసులు ట్రేస్ చేయాలి, ఆయన పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి అంటే కష్టమా ఇప్పుడున్న నెట్వర్క్? దుబాయ్కి ఏం వెళ్తాడు అంటే వాళ్ళు కోర్టు తీర్పు వచ్చేదాకా 24 వరకు చేయకూడదు కదా. సో ఓకే, 24 వరకు వాళ్ళు ఎట్లాగో వాళ్ళ పరివ్యూలో ఉండదు అది. దుబాయ్ వెళ్ళారో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుందా సార్? ఇప్పుడు వాళ్ళు అధికారికంగా హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ప్రతివాదులు అది చెప్పాడు, కేసు పిటిషనర్ చెప్పాడు దుబాయ్ వెళ్ళారని మా దగ్గర సమాచారం ఉందని. లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది వీళ్ళే కదా. వాళ్ళు మళ్ళీ ఉన్నాడని ప్రూవ్ వాళ్ళు ఎందుకు చేస్తారు? తెలిసిపోద్ది కదా పాస్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్లో వెళ్ళారా లేదా అన్నది విచారించాలి వాళ్ళు. అది నిజంగా పోలీసులు బయటికి రావాలి. అనేక సార్లు చెప్పారు కదా రాచకొండ కమిషనర్. ఇప్పుడు 4-వీలర్ దేని మీద వెళ్ళారు అనుకోండి. సరే, ఇప్పుడు సెలబ్రిటీల కేసులు గతం కంటే కొంచెం ఎక్కువగా ఓపెన్గా జరుగుతున్నాయి, కానీ అన్ని వివరాలు బయటికి రావు కదా సార్. అది మీరు తుపాకీతో కాల్చారా, ఒకటిసారి కాల్చారా, ఇంకోసారి కాల్చారా, అది ఎక్కడ తగిలింది, ఇవన్నీ రకరకాలు. ఆసుపత్రిలో చేరుతారు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కొట్టారా, వాళ్ళు వీళ్ళని కొట్టారా. నేను ఇందాక చెప్పా, బెడ్రూముల్లో కెమెరాలు పెడితే తప్పు వ్యక్తిగత విషయాల్లోకి, కానీ ఇలా బహిరంగంగా జరిగిన వాటిలో కూడా దాపరికాలు అవసరం లేదు. ఇప్పుడు నేను అల్లు అరవింద్ ఉన్నాడండి, ఆసుపత్రికి వెళ్ళాడు, మా అబ్బాయిని రానివద్దు అంటున్నారు కాబట్టి నేను వచ్చాను. ఇతను జ్వరం తగ్గుతూ ఉంది, కానీ బ్రెయిన్కు సంబంధించింది కాబట్టి చాలా కాలమే పట్టే అవకాశం ఉంది అని ఒక మాట చెప్పాడు ఆయన. కాబట్టి తమ పాత్ర తాము చేయటం వేరు. ఇప్పుడు మనం చర్చించినట్టుగా సంధ్యా థియేటర్ ఏమవుతుంది, ఇంకోటి వేరు. కానీ అన్ని వివరాలు ఒకేసారి ఏం బయటికి రావు కదా. పోలీసులు కూడా ఇప్పుడు సైలెంట్, నిజం చెప్పాలంటే. ఒక దస్తరా సైలెంట్. అంటే లల్ బిఫోర్ ది స్టామ్ అంటారు కదా, లల్ ఆఫ్టర్ ది స్టామ్ కూడా ఉంటుంది. తుఫాను ముందర